శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. కాశీఖండంలో ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని గురించి చెప్పబడింది. తర్వాత 5 ముద్రా బంధాలను గురించి కూడా చెప్పారు. సమాధిని నిలపడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పారు. ఈ గ్రంథులలో ప్రాణగ్రంథి ఉన్నంతకాలం మనం జీవించి ఉంటాం. 6 అంగాలను గురించి చెప్పడం జరిగింది. అవి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అనేటువంటివి. ఇవి సాధించినటువంటి వాళ్ళు ఏమైనా చేయగలరు అని చెప్పబడింది. ఈ షడంగ యోగ విద్య మోక్షద్వారానికి కూడా కారణమవుతుంది. మోక్ష నగరి అయినటువంటి కాశీలో ఈ షడంగములు ఉన్నాయి. ఈ కాశీనగరం షడంగ యోగ విద్యకు ఆలవానం. ఎలా అంటే 6 విశ్వనాథుడు, శ్రీ విశాలాక్షి, గంగానది, దండపాణి, డుంఠి విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు. ఈ 6 కూడా ఈ షడంగ యోగ విద్యకు ప్రతినిధులుగా కాశీలో ఉన్నారు అని చెప్పబడింది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం, మరణం ఎటువంటి వాళ్ళకి సంభవిస్తుంది, ఆ మరణానికి రావడానికి సూచనలు ఏమిటి అనే దాని గురించి శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు చాలా విస్తృతంగా. ఉదాహరణకి, తనకన్నా ముందే తన నీడ వెళ్తున్నట్టు కనపడినట్లయితే, తర్వాత ఇడా పింగళ నాడుల్లో ఎడమ నాసికారంధ్రం ద్వారానే మనము గాలిని పీలుస్తూ వదులుతూ ఉన్నట్లయితే, కుడి నాసిక పని చేయకపోయినట్లయితే అది కూడా ప్రమాదమే అని, ఇలా అనేకమైనటువంటి లక్షణాలని మరణం సంభవించడానికి ముందుగా వచ్చే లక్షణాలుగా శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు. తరువాత ముఖ్యమైనటువంటి కథ, చాలా శ్రద్ధతో వినాల్సినటువంటిది, దివోదాస వర్ణన. ఒకసారి భూలోకంలో ఏ విధమైనటువంటి వర్షాలు లేక ప్రజలందరూ అల్లకల్లోలమైపోయి కొట్టుమిట్టాడుతుంటే, బ్రహ్మదేవుడు రిపుంజయుడు అనేటటువంటి రాజుని పిలిచి అతనితో ఇలా అన్నాడు: నీవు దేవతలందరితో చాలా సఖ్యం కలవాడవు, కాబట్టి నీకు దివోదాసుడు అనేటువంటి పేరు నేను పెడుతున్నాను. నీవు వాసుకి ముద్దు కూతురు అయినటువంటి అనంగ మోహిన్ని వివాహం చేసుకో. తరువాత భూలోకంలో ఏ విధమైనటువంటి ఆపదలు రాకుండా, అనావృష్టి లేకుండా నేను చేస్తాను నీ ద్వారా అని చెప్తాడు. కానీ దివోదాసుడు ఒక నియమాన్ని పెడతాడు బ్రహ్మదేవుడికి. ఏమనంటే, నేను భూమిని పరిపాలిస్తున్నంతకాలం దేవతలు కానీ, మునులు, ఋషులు కానీ, ఎవరైనా కానీ భూమి మీద నాకు కనిపించకూడదు అంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు కాశీలోని విశ్వనాథుడి వద్దకు వెళ్ళి ఈ విషయమై అతని పర్మిషన్ తీసుకుంటాడు, అనుమతి. విశ్వనాథుడు సరే అంటాడు. ఆ అనుమతి పొందినటువంటి దివోదాసుడు భూమి మీద ఏ దేవతలు లేకుండా చూడమని తన భటులకి ఆజ్ఞ ఇస్తాడు. అన్ని హవిస్సులు అన్నీ ఆగిపోతాయి. అప్పుడు కాశీలోని శివుడు కూడా
తన పరివారం అంతటితో కలిసి మందర పర్వతంలోని గుహలకు మందర పర్వతానికి వెళ్తాడు. ఆ వెళ్ళినటువంటి శివుడు ఎట్లా ఉన్నాడు అనేది శ్రీనాథుడు చక్కగా వర్ణించి చెప్పాడు. ఆ వర్ణనను మనము చూద్దాం. మహనీయ రుద్రాక్ష మాలికాభరణులు భస్మ త్రిపుండ్రక ఉద్భాసితులను వికట పాటల జటామకుట వర్ధనులను సముదీర్ణ శార్దూల చర్మధరులు దంతనిర్మిత యోగ దండ మండితులను అనిల భుగ్బృహ సూత్రాన్వితులను నాసాశిఖాగ్ర విన్యస్త లోచనులను పంచాక్షరీ మంత్ర పఠనపరుడునైన ప్రమధులు కొలచిరా నగజతోడ నందికేశ్వరునెక్కి ఆనందలీల సకల జగదీశ్వరుండు పర్జన్య వీధి మందరాద్రికి కదలే సమగ్ర మహిమా. మహనీయుని వాళ్ళు రుద్రాక్షలు ధరించగా భస్మ త్రిపుండ్రములు పెట్టుకుని అందరూ శార్దూల చర్మాలను ధరించి వాళ్ళందరూ శివుని వెంట మందరాచలానికి బయలుదేరి వెళ్ళిపోయారు.